కుట్ర రాజకీయాలు ఇక నడవవు. ఇక నుంచి జనగామలో కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులు లెక్క కలిసి ఉంటాం. ఇక నుంచి ఇలాంటి ప్రలోభాలకు ఏదైతే చర్యలు చేసిరో అదే విధంగా ఇంకెక్కడ చేసినా కానీ ప్రజలు బుద్ధి చెప్పాలి. మా నాయకులందరికీ కూడా మరొకసారి మనం కలిసి కట్టుకుందాం, డెవలప్ చేసుకుందాం. ఇవాళ జనగామ ప్రతి వార్డును వార్డులను ఇవాళ ఏ వార్డులో గెలిచినా ఓడిపోయినా నష్టం లేదు. ప్రజలకు సేవ చేయడం మాకు చైర్మన్ ముందుకు వస్తుంది. చైర్మన్ వెనక అండగా నేను, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, మా మంత్రి ములేటి సీనన్న గారు, మా బీర్లాయలన్న కూడా ఇక్కడ రెగ్యులర్ ఇన్ఛార్జ్గా వస్తుంది. కాబట్టి మేమందరం కూడా మీ అందరికీ అండగా ఉంటాం. మనకటే వార్డులను మనకి వేసిన ఓటర్లను మనం 100% వాళ్ళ డెవలప్మెంట్ పలే మన జనగామని సస్యశ్యామల జనగామ చేసుకోవాలి. జనగామని భవిష్యత్తులో ఏది అండగా నేను ఉంటాను. కుటుంబ సభ్యులు అంటున్నారు, వైస్ చైర్మన్ కూడా కుటుంబ సభ్యుడే కదా. అందుకే వైస్ కూడా మా కుటుంబ సభ్యుడు. ఆయనను కూడా ఈరోజు దేవుడు చేసిండు, నష్టమేం లేదు. మా పండు కూడా మా సభ్యుడే. పాండు కూడా ఒక ఇండిపెండెంట్ గెలిచి మాకు మద్దతు పలికిండు. పాండుకు రావాలంటే మీ అందరికీ తెలుసు. జరిగింది ఏంటంటే ఈ 16 ఎవరికి వారు ఓట్లేసి 13 మంది కాంగ్రెస్ వైపు, 13 మంది బీఆర్ఎస్ వైపు, 4 ఇండిపెండెంట్లు అనేది మీ అందరికీ తెలిసిన విషయం. గతంలో ఉన్న విధంగా మీరు ఏదైతే చేరియాల్లో కూడా చూసారు, మా అభ్యర్థుల్ని ఎన్నికల కంటే ముందే కొనేసారు. దాని ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇదే పల్లారాజేశ్వర రెడ్డి గారు డైరెక్ట్ ఫోన్ చేసి 25 లక్షల రూపాయలు ఆఫర్ చేసిండు 8వ వార్డు అభ్యర్థి. అదేవిధంగా జనగాంలో కూడా 13 ఇచ్చిన తర్వాత టై అయిన తర్వాత కూడా నిన్న మేము వాస్తవంగా ఒక పార్లమెంట్ సభ్యుని నేను ఆపడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే ఈ టై అయినాక కూడా దాంట్లో ఒక సభ్యున్ని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏదో ఎక్కడో కూర్చోబెట్టి చర్చలు చేస్తూ ఇక్కడ ఎన్నిక మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తే ప్రజాస్వామ్యం కూని అయిద్దని చెప్పి నేను నా స్థాయికి నిన్న వీలైనంత వరకు ప్రయత్నం చేసినాం. ఈరోజు వాస్తవంగా అభ్యర్థి కూడా కాంగ్రెస్ అభ్యర్థే కాబట్టి ఈరోజు మా వైపు మా కూరమే మాకుంది. ఇలా వాస్తవంగా మీరు అందరూ చూసి మా 16 మా గురు నాతోటి, వాళ్ళ 16 వాళ్ళ గురు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? భగవంతుడు తీసుకున్నారు. భగవంతుడు నిర్ణయం అంటే కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు, కాంగ్రెస్కే ఓటేద్దాం అనుకున్నారు. కాబట్టి భగవంతుడు కూడా ఎన్ని చీటింగులు చేసినా, ఎంత డబ్బు ప్రలోభాలు పెట్టినా చివరికి గెలిపించి మా అభ్యర్థిని ఈరోజు నిలబెట్టి. కాబట్టి మరొకసారి జనగామ ప్రజలకు మా అభ్యర్థులందరూ కూడా ఏ ప్రలోభాలకు గురి కాకుండా ఈరోజు ఈ యొక్క ఎన్నికను సజావుగా చేయడానికి మా బీర్లాయలను కూడా పొద్దున్నే లేచి వచ్చిండు. అందరూ కూడా ఈరోజు అభ్యర్థులతో మాట్లాడుకున్నాం. ఈరోజు మా ప్రశాంత్ కూడా చాలా కష్టపడ్డాడు. చాలా రోజుల నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు అందరికీ వాళ్ళ మాట నిలబెట్టడానికి నేను అన్ని అభివృద్ధి చేసి నిరూపించి చూపిస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.